వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 15 మంది అమ్మాయిలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టలో జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నందుకు జేఎస్ డాన్స్ అకాడమీలో శిక్షణ పొందిన చిన్నారులు వీరు ఉచితంగా డాన్స్ నేర్చుకోవడంతో పాటు అద్భుతమైన ప్రదర్శన కూచిపూడి చేస్తున్న సందర్భంగా వీరికి మంచి సాధన ఇచ్చి వారికి మెరుగుపరిచిన కొరియోగ్రాఫర్ శేఖర్ ఆధ్వర్యంలో సెలెక్ట్ అయిన 15 మంది డాన్స్ స్టూడెంట్స్ కి కల్వకుర్తి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బండ్ల మధు, కుంభ బాలస్వామి గౌడ్ ఆదివారం నాడు జాతీయ స్థాయి కూచిపూడి డాన్స్ కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు తమ వంతు ఆర్థిక సహాయం అందించారు. అన్ని విషయాలలో కూడా మా వంతు సహాయం సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మధు చిన్నారులను సన్మానించి చేయూతనందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, డాన్స్ మాస్టర్ శేఖర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొగులేంటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హిమాయత్ నగర్ డివిజన్ కు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తి పట్టణంలోని పాత బస్టాండ్ లో 50 సంవత్సరాలుగా తమ పూర్వీకుల నుండి తమ తండ్రి గారైన ముత్తవల్లి సయ్యద్ సుల్తాన్ ఆలీ తర్వాత ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరములుగా సయ్యద్ ఎజాజ్ ఆలీ ఆధ్వర్యంలో హుసేన్, ఖసీం, పంచేతన్ అను పీర్ల పేర ఘనంగా గంధోత్సవం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా హైదరాబాద్, ఆమన్గల్, కడతాల్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, జడ్చర్ల, మహబూబ్ నగర్ వివిధ ప్రాంతాల నుండి ఈ గంధోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. తమ మొక్కుబడులను ఈ పీర్లకు సమర్పించడం జరుగుతుంది. 50 సంవత్సరములుగా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్న పీర్లుగా ప్రసిద్ధిగాంచినవి. పీర్లకు తమ మొక్కులు కడతారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం కల్వకుర్తి పోలీస్ శాఖ వారి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ పీర్ల దగ్గర చేసే బెల్లం షర్బత్, పాల షర్బత్ అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి 5,000 రూపాయలు పీర్ల కోసం ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పీర్ల చౌడి కట్టిస్తానంటూ మాట ఇచ్చిన ఠాగూర్ బాలాజీ సింగ్. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.